ఈరోజు గురువారం అమావాస్య కారణంగా పద్మక యోగం సిద్ధించింది. కాబట్టి వీడియోను చివరి వరకు చూసి ఏం చేయాలో తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన వీడియో కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మంత్ర ప్రభావం తదితర అంశాలలో ఎన్నో పూజా విధానాలు, పాటించవలసిన పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. అందరూ జాగ్రత్తగా చూసి తెలుసుకొని ప్రతి ఒక్కరూ పాటించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మన ఛానల్ ఈరోజు కూడా పంచాంగం అనే అంశంతో ఈ వీడియోను మొదలు పెడితే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూసి వీడియోను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నేటి పంచాంగం తేదీ 11/1/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, అమావాస్య, పూర్వాషాఢ నక్షత్రం, వారం గురువారం. ఈరోజు గురువారం, పైగా అమావాస్య కలిసి వచ్చిన రోజు. విశేషంగా ఈరోజు పద్మక యోగం కలిగి ఉంది. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవడమే. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో అందరూ మార్గశిర మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం, లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం మీకోసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరమహాలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలె. తలకు కుంకుడు షాంపుతో చేయరాదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకున్నట, దువ్వుకున్నట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం లేదా విగ్రహాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. అదో పూజ్యో గణాధిప అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయాలి. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడి విశేషం. మార్గశిర లక్ష్మీ వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు: 1వ గురువారం పులగం, 2వ గురువారం అట్లు, తిమ్మనం, 3వ గురువారం అప్పాలు, పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం, గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ దివ్యమైన మంత్రాన్ని పఠించడం వలన కలిగే ప్రయోజనాలు. ఈరోజు గురువారం, పైగా అమావాస్య. ఇలా అమావాస్య గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ కలిసి వస్తే దాన్ని విశేషంగా పరిగణిస్తారు. ఈరోజు పైగా పద్మక యోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ పద్మక యోగం నాడు ఏదైనా మంత్రాన్ని మనం పఠించడం వలన ఆ మంత్రం సిద్ధిస్తుంది. మరియు ఈరోజు చదివే మంత్రాన్ని మహామంత్రం అనే అంటారు. ఎందుకంటే పద్మక యోగం నాడు ఒక మంత్రాన్ని ఒక్కసారి పఠిస్తే దాన్ని 100 సార్లు పఠించినట్లు. అంటే 108 సార్లు పఠిస్తే 10,000 సార్లు పఠించిన పుణ్యఫలం దక్కుతుంది. అంటే ఈరోజు ఏదైనా మంత్రాన్ని మనం సంకల్పం చేసుకుని పఠించడం వలన ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ మంత్ర సాధన కోసం ఇప్పుడు చెప్పే మంత్రాన్ని పఠించండి. మహోత్కృష్టమైన ఆ నారాయణ యాగం చేసిన పుణ్యఫలం కలుగుతుంది. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం: హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన మహోత్కృష్టమైన విష్ణు యాగాన్ని చేసిన పుణ్యఫలం దక్కుతుంది. తప్పకుండా ఈ పద్మక యోగం నాడు ఈ నామాన్ని జపించి అందరూ ఆ విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఈ మంత్రంతో పాటు ఎవరైనా హనుమాన్ చాలీసాను కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ, కనకధార స్తోత్రాన్ని కానీ, లేదా పూర్వం నుంచి ఎవరైనా గురువులు ఉపదేశించిన మంత్రాన్ని కానీ, లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కానీ, లేదా
ఏదైనా భగవంతుని యొక్క మూల మంత్రాన్ని 108 సార్లు జపించిన వారందరికీ ఆ మంత్రం సిద్ధిస్తుంది. అద్భుతమైన, విశేషమైన పద్మగ యోగం రోజున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని, ఆ భగవంతుని యొక్క మంత్రం సిద్ధించుకొని, మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు పాటించవలసిన దివ్యమైన పరిహారం. ఈరోజు సాయంత్రం మీకు శంఖ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో మాలను తయారు చేసి గణపతికి సమర్పించి, గణపతిని పూజించి, గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అద్భుతమైన పరిహారం, అందరూ తప్పక ఆచరించండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను, శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.